ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు 7 జన్మల పాపాలు తొలగిపోయి కుబేరులు అవుతారు. అయితే మీరు స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేయటం వల్ల మీకు 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతుంది కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, భారతదేశంలోని అయోధ్య రామమందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. ఈ ఆలయం హిందూ దేవుడు రాముడి జన్మస్థలం మరియు మతపరమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండటం గమనించాల్సిన విషయం. రాముడి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తేదీన అంటే రేపు జరగబోతోంది. ముఖ్యంగా ఈ నగరం గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు వంటి జైన మరియు బౌద్ధ గ్రంథాలతో ముడిపడి ఉంది. భవిష్యత్తులో ఈ ఆలయం హిందువులకు ప్రత్యేక పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇది మన మతానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అయోధ్య యొక్క చారిత్రక పరిణామం దాని పురాతన పేరు సాకేత్తో ముడిపడి ఉంది. మరియు పురావస్తు మరియు సాహిత్య ఆధారాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు పూర్వం 5వ లేదా 6వ శతాబ్దానికి చెందిందిగా చెబుతూ ఉంటారు. ఈ అందమైన అయోధ్య దేవాలయం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున ఉండటం గమనించాల్సిన విషయం. రాబోయే కాలంలో అయోధ్య ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు కేంద్ర బిందువుగా ఉంది. మరియు యాత్రికులు, చరిత్రకారులు మరియు పర్యాటకులకు ఇది స్వర్గధామం అనే చెప్పుకోవాలి. ఈ ఆలయం భారతీయ పర్యాటకులను మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. భవిష్యత్తులో ఇది మన అతిపెద్ద చారిత్రక చిహ్నంగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆలయ వైభవం మరియు దాని చారిత్రక పురాణాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం రామాయణ ఇతిహాసం యొక్క లోతైన నిధి. రాముడి లక్షణాలు మరియు అతని బోధనలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. హిందూ గ్రంథాల ప్రకారం అయోధ్య పురాతన కోసల సామ్రాజ్యానికి రాజధాని మరియు విష్ణువు యొక్క 7వ అవతారమైన రామ జన్మస్థలం. ఈ నగరాన్ని శ్రీరాముడి తండ్రి దశరథరాజు పరిపాలించాడు మరియు ఇది సంపన్నమైన రాజ్యం. శతాబ్దాల తర్వాత మౌర్య మరియు గుప్త రాజవంశాల పాలనలో అయోధ్యలో బౌద్ధమతం అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది. అప్పుడు నగరం అనేక బౌద్ధ విహారాలు మరియు స్తూపాలతో నిండిపోయింది. 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణంతో అయోధ్య మతపరమైన కేంద్రంగా ప్రాముఖ్యత పొందుకుంది. 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించే వరకు బాబ్రీ మసీదు సమస్య వివాదాస్పదమైంది. అనుకూల తీర్పు వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణానికి మార్గం దొరికింది. అప్పుడు ఈ రామమందిరం మన సాంప్రదాయ వాస్తు శిల్పంతో ప్రత్యేకంగా నిర్మించబడింది. రామాయణంలోని అధ్యాయాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు మన భారతీయ వాస్తు శిల్పాన్ని తెలిపే శిల్పాలతో సహా అనేక శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహం ఉంది. రాముడు అక్కడ్నుంచి లేచి తన ప్రియతములను చూపిస్తాడు మరియు ఆలయ సముదాయం భక్తి మరియు నిర్మాణ నైపుణ్యానికి విస్తారమైన నిదర్శనమనే చెప్పుకోవాలి. హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం 4 యుగాల చక్రంలో 2వ యుగం అయిన త్రేతాయుగం నుండి అయోధ్య నగరం ఉనికిలో ఉందని చెబుతూ ఉంటారు. పురాతన కాలంతో ఈ అనుబంధం నగరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను పెంచుతుంది. హనుమంతుడు రాముడికి అనేక విధాలుగా సహాయం చేశాడు. అందుకే అయోధ్యలో తన స్నేహాన్ని చాటుకోటానికి హనుమాన్ కూడా ఉన్నాడు. ఇది హనుమంతుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం కొండపైన ఉంది మరియు మనకు అయోధ్య యొక్క పక్షుల వీక్షణను కూడా అందిస్తుంది. సీత వంట చేసే టెంట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడింది. సీతాదేవి అయోధ్యలో ఉన్న సమయంలో ఆహారాన్ని వండిన ప్రదేశంగా ఇది కనిపిస్తుంది. ఈ స్థానం వంటగది కోడ్ ద్వారా సూచించబడుతుంది. యాత్రికులు తమ మతపరమైన తీర్థయాత్రలో భాగంగా దీన్ని సందర్శిస్తారు. అయోధ్యలోని ఈ నగరంలో వార్షిక దీపోత్సవ్ అయోధ్య కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజున అయోధ్య నగరమంతా వేలాది మట్టి దీపాలతో వెలిగిపోతుంది. వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయోధ్య చరిత్ర పురాణాలు, సాంస్కృతిక పరిణామం మరియు మతపరమైన ప్రాముఖ్యతతో ముడిపడి ఉంది.
అందువల్ల యాత్రికులు మరియు పర్యాటకులు అయోధ్యకు పోటెత్తుతూనే ఉన్నారు. ఇది చారిత్రక దేవాలయం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క అయోధ్య రామమందిరంలో ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ రేపు జరగబోతుంది. అంతటి శుభదినాన మీరు స్నానం చేసే నీటిలో కనుక ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఆ శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క అనుగ్రహంతో పాటు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అపర కుబేరులు అవ్వటం కూడా ఖాయమనే చెప్పుకోవాలి. లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రత్యేకమైన రోజుల్లో, పండగల సమయాల్లో, అలాగే కొన్ని తిథుల రోజుల్లో మనం కొన్ని ప్రత్యేకమైన నియమాలు కూడా పాటిస్తూ ఉంటాం. కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. అయితే రేపు ఒక పండగలాగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రేపు జరగబోతుంది కాబట్టి ఆ క్షణాల కోసం ప్రతి హిందువు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రోజున మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇల్లు తుడిచే నీటిలో గల్లలోపు వేసుకుని ఇల్లు తుడవండి. అలాగే స్నానం చేసే నీటిలో మీరు కొంచెం గంగాజలాన్ని కలుపుకోండి. అంటే మీకు దగ్గరలో గంగాజలం ఉన్నట్లయితే కనుక మీరు 2 చుక్కల గంగాజలం కలుపుకున్నా పర్వాలేదండి. ఆ గంగాజలం కనుక కలుపుకుని మీరు స్నానం చేస్తే కనుక పవిత్ర నదుల్లో మీరు స్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ గంగాజలం అందుబాటులో లేనివారు ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉన్నా కానీ ఆ ప్రవహించే నీటిని ఒక బాటిల్లో తెచ్చుకుని 2 చుక్కలు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే సరిపోతుంది. అది కూడా వీలు కానివారు కొంచెం చిటికెడు పసుపును, పసుపు అనేది మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. దీనికోసం మీరు ప్రయాసపడవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి కొంచెం చిటికెడు పసుపును, అలాగే చిటికెడు కుంకుమ, ఈ విధంగా కనుక పసుపు కుంకుమ కలుపుకున్న నీళ్లు గంగాజలంతో సమానమైన పవిత్రతను పొందుకుంటాయి. మీరు పవిత్ర నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ 3 ఏదో ఒకటండి. ప్రవహించే నీరు అందుబాటులో ఉంటే ప్రవహించే నీరు, గంగాజలం మీకు అందుబాటులో ఉంటే 2 చుక్కల గంగాజలం కానీ, అది కూడా అందుబాటులో లేనివారు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకుని ఆ నీటితో మీరు తలారా స్నానం చేసుకోండి. అలాగే పూజాది కార్యక్రమాలు చేసుకోండి. ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో మీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క చిత్రపటం ముందు 5 దీపాలు వెలిగించాలి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ఆర్థిక పరిస్థితుల్లో, అలాగే మీకు ఆరోగ్య విషయంలో, కుటుంబ పరంగా, వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ ప్రతి ఒక్క సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. 7 జన్మల పాపాలు తొలగిపోయి మీరు కుబేరులు అవుతారు. ఇంతటి విశిష్టత అనేది ఈ రోజుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు స్నానం చేసే నీటిలో ఈ 3 ఏది మీకు అందుబాటులో ఉంటే ఆ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు. ఆ శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కూడా మీకు సిద్ధిస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.